రీసెంట్గా కర్ణాటకకు సంబంధించిన ఎంపీ ఒక ఆయన ఉన్నాడు కదా, డీకే శివకుమార్ వాళ్ళ తమ్ముడు డీకే సురేష్ కుమార్. ఆయన అయితే పార్లమెంట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారని మనం చెప్పుకోవాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి కదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ యొక్క స్టేట్స్ అన్నింటిని కలిపి సౌత్ ఇండియా ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఆయన ఎందుకు ప్రత్యేకంగా ఈ యొక్క స్టేట్స్తో ప్రత్యేక సౌత్ ఇండియా దేశం ఏర్పాటు చేయాలని అయితే ఆయన ఎందుకు కోరాడు, ఆ యొక్క కోరటం వెనక ఉన్న ఉద్దేశం ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క కామెంట్ని అయితే తెలియజేయండి. నేను చెప్పేది కరెక్టా రాంగా అనేది. ముందుగా మనందరికీ తెలుసు, సౌత్ ఇండియా స్టేట్స్ అనేది నార్త్ ఇండియా స్టేట్స్తో పోల్చుకుంటే చాలా డెవలప్డ్. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, ఇక్కడ రీసెంట్గా మన తెలంగాణ కానీ, అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ అక్షరాస్యత కానీ, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో కానీ, వివిధ రకాల ఉద్యోగ పరంగాలు కానీ మన దగ్గర అయితే చాలా డెవలప్డ్. ఇలా డెవలప్డ్ కావడానికి కారణం ఏంటంటే, ఇందిరాగాంధీ హయాంలో వచ్చేసి కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల ఫెర్టిలిటీ రేట్ను ప్రస్తుతం అయితే 2కి అయితే పరిమితం చేయడం జరిగింది. దానివల్ల ఈ అభివృద్ధి సాధించింది. దానివల్ల ఏంటంటే మన యొక్క సౌత్ ఇండియా స్టేట్స్లో ఆదాయం అయితే చాలా విపరీతంగా వస్తుంది నార్త్ ఇండియా స్టేట్స్తో పోల్చుకుంటే. ఇక్కడ ఆదాయం అనేది దాదాపు కేంద్ర ప్రభుత్వానికి మొత్తం ఇండియాతో పోల్చుకుంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి సౌత్ ఇండియా నుంచి 40 నుంచి 50 వరకు ఆదాయం మన యొక్క డెవలప్డ్ స్టేట్స్ నుండి 40 నుంచి 50 వరకు 50% ఆదాయం అయితే కేంద్ర బడ్జెట్కి అయితే వెళ్తుంది. కేంద్ర యొక్క రాబడులు వాళ్ళ కేంద్రానికి ఆదాయాలు ఉంటాయి కదా, ఆ ఆదాయాలకి అయితే వెళ్తుంది. ఈ సందర్భంగా అయితే 14th 15th కమిషన్ వల్ల మన సౌత్ ఇండియా స్టేట్స్కి అయితే తీవ్ర అన్యాయం జరుగుతుంది. మన దగ్గర నుంచి 40 నుంచి 50% ఆదాయం పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంటే, అక్కడ నుంచి వచ్చేది మనకి దాదాపు ఒక 20% కూడా ఉన్నట్ల మన యొక్క డబ్బులతో, మన యొక్క సౌత్ ఇండియా నుంచి వచ్చే ఆదాయంతో నార్త్ ఇండియా స్టేట్స్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. మన 14th 15th కమిషన్ ఏం చెప్పిందంటే, జనాభా ప్రాతిపదికన నిధులు పంపకాలు జరగాలని చెప్పడంతోనే మనం జనాభా నియంత్రణ చేసినా మనకి నష్టమే. మన దగ్గర ఆదాయం ఎక్కువ వస్తున్నా కానీ మనకి నష్టమే. అక్కడ వాళ్ళు జనాభా నియంత్రణ చేయలేదు, ప్లస్ వచ్చేసి అక్కడ డెవలప్డ్ కాలేదు. దానివల్ల ఏంటి అంటే, అక్కడ విపరీతంగా పేదరికం పెరిగిపోయి కేంద్ర ప్రభుత్వం జనాభా ఉన్న చోట 14th 15th కమిషన్ల సూచనల మేరకు ఎక్కడ జనాభా ఎక్కడ ఉంటే ఆ యొక్క జనాభానికి తగ్గట్టుగా నిధులు కేటాయించాలనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నార్త్ ఇండియన్ స్టేట్స్కి జనాభాలు ఎక్కువ ఉన్న నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఇలాంటి స్టేట్స్కి జనాభా ఎక్కువ ఉన్నారు కదా, అక్కడికి బడ్జెట్లో ఉన్న నిధులు ఎక్కువ కేటాయిస్తుంది. మనకి మాత్రం మన దగ్గర ఎక్కువ ఆదాయం మన నుంచి కేంద్రానికి వెళ్తున్నా కానీ మన దగ్గర రూపాయి ఆదాయం కేంద్రానికి వెళ్తుంటే మనకు వచ్చేది మాత్రం 25%. ఈ యొక్క అన్యాయాన్ని గురించి ఆయన డీకే శివకుమార్ అయితే ఈ యొక్క అన్యాయాన్ని మేము భరించలేమని చెప్పేసి మాకు ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఆయన అయితే పేర్కొనడం జరిగింది. అలాగే ఇంకో కొన్ని విషయాలు చూసుకుంటే, మనం ఇంత డెవలప్డ్ అయినా కానీ మన నుంచి ఆదాయం విపరీతంగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అక్కడ నుంచి అయితే మనకు వచ్చే చాలా 25%. ఒక రూపాయిలో రూపాయి ఎక్కడికి వెళ్ళిందానికి మనకు వచ్చే రూపాయలు వచ్చేది 25%. ఈ యొక్క అన్యాయాన్ని ఆయన గుర్తు చేస్తూ మాకు సౌత్ ఇండియా దేశం కావాలని అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఇంకొన్ని విషయాల్లో చూసుకుంటే, మనందరికీ తెలుసు, మన దేశానికి ట్రంప్ వచ్చినా కానీ, ఒబామా వచ్చినా కానీ, వివిధ రకాల పెద్ద పెద్ద దేశాధినేతలు వచ్చినా కానీ ఎక్కువ నార్త్ ఇండియాని విజిట్ చేస్తారు. అహ్మదాబాద్ కానీ, ఢిల్లీ కానీ విజిట్ చేస్తారు. మన దేశంలో దాదాపు 50% ఆదాయం ఇస్తున్న మన యొక్క దేశం, మన యొక్క సౌత్ ఇండియా, ఇక్కడికి వచ్చి విజిట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళు నార్త్ ఇండియాని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కువ నార్త్ ఇండియన్ డెవలప్మెంట్ చూపెడుతున్నారు. ఎక్కువ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కానీ, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కానీ, ఎక్కువ వివిధ రకాల కంపెనీలు కానీ ఎక్కువ నార్త్ ఇండియాలోనే కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రయారిటీ ఇస్తుంది. తర్వాతే అక్కడ ప్లేస్ లేని, అక్కడ పెట్టడానికి ఇబ్బంది అయిన ప్రాజెక్టులు మాత్రమే సౌత్ ఇండియాకి పంపిస్తుంది. అలాగే మన ప్రధానమంత్రులు కూడా చూసుకుంటే, దాదాపు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దేవగౌడ మరియు పివి నరసింహరావు తప్ప ఇంతవరకు ప్రధానమంత్రి చేసిన సౌత్ ఇండియా వ్యక్తి లేడు. మన దగ్గర ఇంత డెవలప్డ్, ఇంత ఆదాయం చేకూరుస్తున్నా కానీ దేశం మొత్తానికి మనకైతే ప్రధానమంత్రిలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. పైగా వివిధ రకాల బడ్జెట్ నిధుల్లో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అన్ని రకాలుగా. రైల్వేలో చూసుకుంటే సౌత్ ఇండియా నుంచి ఆదాయం కేంద్ర రైల్వే వ్యవస్థకి వెళ్ళి విపరీతంగా మన సౌత్ ఇండియానే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. నార్త్ ఇండియాకి సంబంధించిన రైల్వేలో చాలా నష్టాలు జరుగుతున్నా కానీ అక్కడికి ఎక్కువ నిధులు పంపిస్తుంది. అక్కడే కొత్త లైన్లు, కొత్త ప్రాజెక్టులు మాత్రం ఎక్కువ నార్త్ ఇండియా మీదే ఎక్కువ వాళ్ళైతే ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే మన నార్త్ ఇండియాకి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి కర్ణాటకకు సంబంధించిన డీకే సురేష్ కుమార్ అనే వ్యక్తి మాకు ప్రత్యేక దేశం కావాలనేది ఏర్పాటు జరిగింది. మీరు సౌత్ ఇండియాకి తీవ్రమైన నిర్లక్ష్యం గురి చేస్తున్నారని నిధులు కేటాయించడంలో కానీ, వివిధ రకాల ప్రాజెక్టులు కేటాయించడంలో కానీ, సాంస్కృతికంగా పరంగా కానీ మా యొక్క డెవలప్మెంట్
ఇంత డెవలప్మెంట్ ఉన్నా కానీ మీరు మాకు ఇచ్చే నిధులు తీవ్రంగా తక్కువ గ్రాంట్లు కానీ ఎక్కువ గ్రాంట్లు వివిధ రకాల ఎలవెన్స్లు మాత్రం ఎక్కువ నార్త్ ఇండియాకి ఇస్తున్నారని తను పేర్కోవడం చేసి మాకు ప్రత్యేక దేశం కావాలని అయితే ఆయన అయితే పేర్కొనడం జరిగింది. ఏదేమైనా కానీ మన యొక్క రాజ్యాంగం మన యొక్క దేశాన్ని విభజించడానికి అయితే ఛాన్స్ లేదు. కాకపోతే మనకి సౌత్ ఇండియాకి జరిగే నష్టాన్ని నిధుల ద్వారా అయినా వివక్ష లేకుండా మనం కూడా మన సౌత్ ఇండియాకి న్యాయం చేసే విధంగా మనం కూడా మన యొక్క గొంతుని వినిపించాలి. అలాగే మనకి కూడా అన్ని ప్రాజెక్టులు నార్త్ ఇండియాతో సహా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండేటట్లు చూసుకోవాలి. ఇది మనం చెప్పదలుచుకుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా మీ యొక్క అభిప్రాయం